నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర ప్రారంభమైంది. మంత్రి సీతక్క జాతరలో తిరుగుతూ భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మంత్రి సీతక్కతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. కన్నెపల్లి నుంచి సారాములు తీసుకొస్తున్నారు. మనతో ములుగు ఎమ్మెల్యే సీత గారు ఉన్నారు. అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఎటువంటి అంటే సాంప్రదాయం ఏ విధంగా కొనసాగుతుంది అక్క చెప్పండి. గతంలోకి ఇప్పుడు ఎటువంటి ఆంజనేయ స్వామి జెండాతోటి మరి తెల్ల గుడ్డ పైన ఎర్ర రూపం ఉంటుంది. మరి ముందు సారలమ్మకు ముందు ఆ జెండాతో హనుమంతుడు నడుస్తూ ఉంటాడు. తర్వాత పూజారులు మరి చాటలో సాంప్రదాయబద్ధంగా అంటే కొత్త వస్త్రాలలో దేవుణ్ణి ముట్టగట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు. వాస్తవానికి సారలమ్మ పూజారి కొంచెం సిక్ అయిండు, అనారోగ్యంతో నిన్నటి వరకు కూడా హాస్పిటల్లో ఉండే, రాత్రి తీసుకొచ్చినాం. అట్లా కొద్దిగా డిలే అయింది. ఆయన కొంచెం అనారోగ్యంతో ఉన్నా కూడా దేవుణ్ణి ఈరోజు మోసుకొని వస్తున్నాడు. తప్పకుండా 10 గంటల వరకైనా గద్దెనెక్కించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈసారి అధికారంలో ఉన్నారు, మీరే పూర్తి బాధ్యత తీసుకుంటారు. సుమారు నెల రోజుల నుంచి ఇక్కడ ఉండి జాతర భాగస్వామ్యం చేశారు. ఎలా అనిపిస్తుంది? ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న దేవుడు మన దేవుడు, మన ఇంటి పండగ, మన ఊరి పండగ. అప్పుడు కూడా నేను ఇట్లనే ఇదే పొజిషన్ అంటే పాత్ర పెరిగింది కావచ్చు, కానీ ఆ భక్తి, ఆ బాధ్యత, మన దేవుడు, మన ప్రాంతము, మన తల్లుల దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను అప్పుడు కూడా మంచి సజెషన్స్ గవర్నమెంట్కి ఇచ్చేది. ఇప్పుడు స్వయంగా కూడా మేము ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డైరెక్ట్గా మేమే అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటాం. సజెషన్ తీసుకుని అందరం కలిసి ఒక టీం లాగా పనిచేసుకుంటున్నాం. కొత్తగా కొంతమంది అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, ఇంకా అడిషనల్ కలెక్టరు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు అందరం రెగ్యులర్గా ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీటింగ్స్ పెట్టుకొని రెగ్యులర్గా ఇది. అదేవిధంగా బయట నుంచి కూడా చాలా కొత్తగా నోడల్ ఆఫీసర్స్, ఇంకా కొంత డిపార్ట్మెంట్, ఐటీడీఏ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ అందరితోటి ఇది మన పండుగ, మన ఊరు పండుగ, మన రాష్ట్ర పండుగ కాబట్టి మనం అందరం సక్సెస్ చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనరల్గానే మహిళల పండుగ ఇది, ఎందుకంటే ఇద్దరు దేవతల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి తెలిసింది కాబట్టి మరి అనుకోకుండానే అంటే గవర్నమెంట్ రాగానే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఆ ప్రయాణంలో పెద్ద ఎత్తున మహిళలు, శివశక్తులు ఎక్కువ వస్తున్నారు. మంచి జరుగుతుంది. సీతక్క పూర్తి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ఈసారి మాత్రం సీతక్క ప్రత్యేక ఫోకస్ పెట్టడం మాత్రం జాతర సక్సెస్ఫుల్ గా ముందు అనుకోవచ్చు. కెమెరా వాళ్ళతో సుధాకర్, 4 Sides టీవీ, మేడారం.